హిందూ అంటే హిందువులకనే ఉండాలి. ఉన్నంత రోజు అమ్మ కొడుకు అయ్యా కొడుకు ఈ రోజు గిట్ట చెప్తాం మేము. సనాతన అనేది పెద్ద ఈ రోజు విధానంలో మేము చూపిస్తాం మేమేందో. ఇదే శోభయాత్రలో రాజసింగ్ గారిని కొంచెం బెదిరించారు కదా, చంపేస్తాం అది ఇది అని. అంతా ఏముండదండి, ఇంతమంది సైన్యం ఉన్నాక మోదీ ఇట్లా రిటైర్ ఇస్తే మన యోగి మహారాజ్ వస్తే అప్పుడు మేమేందో, అప్పుడు హిందూజం రైట్ ఏందో అప్పుడు అట్లా పుడితే పుట్టాలి హిందువుగా, పుడితే పుట్టాలి హిందువుగా మన భారతదేశం కోడిగా. హాయ్ హలో, వెల్కమ్ టు శివ స్టూడియోస్. శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్లోని దూల్పేటలో శ్రీరామ శోభయాత్ర అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ శోభయాత్ర మొత్తం రాజా సింగ్ ఆధ్వర్యంలో జరుగుతోంది. హిందువులందరూ ఏకమై ఈ శోభయాత్రకు రావాలని రాజా సింగ్ ఆల్రెడీ పిలుపునిచ్చారు. సో ఈ శోభయాత్ర ఎలా జరుగుతుంది, ఇక్కడికి వచ్చిన వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం పదండి. నమస్తే అన్న. నమస్తే అండి, అందరికీ జై శ్రీరామ్. ఎక్కడి నుంచి వచ్చారు? మేము శివరాంపల్లి నుండి వచ్చాము. ఎలా జరుగుతుంది శోభయాత్ర? ఘనంగా జరుగుతుందండి, చాలా హ్యాపీగా ఉంది చూడడానికి. పురాణపుల్లంతా మోగిపోతుంది జై శ్రీరామ్ అనుకుంటూ. రాజసింగ్ గారి కోసం వచ్చారా? నార్మల్గా శోభయాత్ర రాజసింగ్ గారి కోసమే ప్రత్యేకంగా వస్తామండి. అందరం స్టూడెంట్స్ కానీ యూత్ కానీ మేమందరం జై శ్రీరామ్ అంటూ వస్తాం. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తుంది? చాలా ఇయర్స్ నుంచి వస్తాం. చాలా ఇయర్స్ నుంచి. ఇదే శోభయాత్రలో రాజసింగ్ గారిని కొంచెం బెదిరించారు కదా, చంపేస్తాం అది ఇది అని. అంతా ఏముండదండి, ఇంతమంది సైన్యం ఉన్నాక జై బోలో శ్రీరామ్ మహారాజ్ కి. ఇంత హవా ఉన్నందుక రాజా సింగ్ గారికి ఒక ఇంచు కూడా కాదు కదా, గల్లీలో స్పేస్ కూడా లేదు రావడానికి. అంత సులువైన పని కాదు అని మేము అనుకుంటున్నాం. నార్మల్గా ఇప్పుడు రాజసింగ్ ని ఏ పొజిషన్ లో మీరు చూడాలనుకుంటున్నారు? రాజా సింగ్ ఆల్రెడీ హైలోనే ఉంటాడు కాబట్టి హైలోనే చూస్తాం. నార్మల్గా బీజేపీ పార్టీకి రాజీనామా చేసారు ఆయన. నార్మల్ అది పార్టీ పరంగా అయితే ఈరోజు వచ్చేసి మనకి చాలా ఘనమైన రోజు కాబట్టి మనం కొంచెం ఈ దాన్ని బట్టి మాట్లాడుకుంటే మనం ఓకే. ఇదైతే ఫ్యూచర్ లో ఎలాంటి పొజిషన్ లో చూడాలనుకుంటున్నారు రాజా? ఫ్యూచర్లో అయితే వాళ్ళ కొడుకు రావాలని కోరుకుంటున్నాం. వాళ్ళ కొడుకు అంటే రాజాసింగ్ గారిదే ఇలా ఉందంటే వాళ్ళ కొడుకుది ఇంకా ఇలా ఉంటుందో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, చలో బోలో. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? బాలనగర్ నుంచి వచ్చిందండి. అందరికీ జై శ్రీరామ్. ఎలా అనిపిస్తుంది మీకు శోభయాత్ర? ఎవ్రీథింగ్ గుడ్ అక్క. ఎందుకంటే ఏం ఉన్నంత రోజుల్లో మనం చేసినామంటే మనకు గౌరవం ఉండాలి. ఎన్ని సంవత్సరం నుంచి అవుతుంది, ఎందుకంటే వీళ్ళకు ఉన్నంత రోజులు ముందు తెలియాలి. ఇంకా ఎట్లా అంటే ఈరోజు మనం ఏంది మనం చూపించాలి. రేపటి దినం వాళ్ళు బెదిరిస్తారు, వీళ్ళు బెదిరిస్తారు, అవంతా కాదు. బెదిరించి చూస్తే అప్పుడు చూస్తాం మనం. హిందూ అంటే హిందువులకనే ఉండాలి, ఎప్పుడు ఏముండొద్దు. ఉన్నంత రోజు అమ్మ కొడుకు అయ్యా కొడుకు ఈ రోజు గిట్ట చెప్తాం మేము. ఉన్నంత దాంట్లోనే మనం అందరం ఒకటై ఉంటే అపోనెంట్కి ఎట్లుండాలి, భయం అనేది చూపించాలి. ఈరోజు మన ఎట్లా మన లోపల ఉన్న గౌరవం అనేది ఏందో ఈరోజు హిందూజం వాళ్ళు మొత్తం ఇట్లానే ముంగటు పోవాలి. అంతే. జై శ్రీరామ్ అందరికీ. నార్మల్గా టెంపుల్స్ మీద దాడులు జరుగుతున్నాయి కదా, హిందువుల టెంపుల్స్ మీద దాడులు జరుగుతున్నాయి. సో దీని మీద ఏం చెప్తారు మీరు? అంటే కావాలని చేస్తున్నారా, ఇట్లా రెచ్చగొట్టడానికి చేస్తున్నారా? మొత్తం కావాలని చేస్తున్నారు అందరూ. అది నార్మల్గా రాజసింగ్ ఆపోజిట్ గా చేయాలని చేస్తున్నారా, ఎట్లా చేస్తున్నారు? రాజసింగ్ పైన చేస్తున్నాం. ఓకే, ఎలా అనిపిస్తుంది శోభయాత్ర మీకు? చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా ఇయర్స్ నుంచి వస్తాం మేము. ముందు ముందు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు కానీ ఎలాంటి ఇంకా ఏం చూడాలనుకుంటున్నారు మీరు? ఇంకా చెప్పాలంటే సక్సెసర్ ఎవరు నెక్స్ట్ వాళ్ళ కొడుకు. అతను ఇప్పుడు ఉన్న ప్రెజెంటేషన్లో చెప్పాలంటే ఇప్పుడు ఏంది రాజా సాబ్ ఇప్పుడు ఇట్లా మంచి నడిపిస్తాయి. ఇంకా మనకి ఇట్లా లోపల ఉన్నది ఆత్మశక్తి ఉంటుంది, ఇట్లా బయటికి రావాలి. హిందూజం అంటే ఏందో అందరు బయటికి రావాలి. ఇట్లా వాళ్ళు ఇప్పుడు కూర్చోరు కదా, ఈ రోజు కూడా చెప్తున్నాం. వాళ్ళు బెదిరిస్తారు, వీళ్ళు బెదిరిస్తారు, బెదిరించి చూపిరి. హిందూస్ ఏం చేస్తారు అప్పుడు మేము చూపిస్తాం. మేమంటే ఏందో ఇది ఎవరి కోసం వచ్చి రాళ్ళ కోసం వీళ్ళ కోసం మేము వచ్చినాం. ఇప్పుడు గిట్ట భయపడుతున్నారు కొంతమంది. ఎందుకంటే వచ్చే జనరేషన్లో బెదిరిస్తారు అది అంటున్నారు కదా. వాళ్ళు ఏమంటారు ఒకటే, ఇప్పుడు దినం ఇప్పుడు ఎంత అంటే ఇప్పుడు
65% ఇప్పుడు హిందూజం ఉంది, 35% ఇప్పుడు ముస్లిం వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నంత మనం పాపులేషన్ మనం పెంచితే రేపటి దినం మనకి ఇప్పుడు ఏమవుతుంది, ఎందుకంటే రేపు చెప్తారు కదా ఏమనైనా మంచి రోజుల్లో కూడా అది చేస్తారు ఇది చేస్తారు. ఏం చూసినాం, స్నైపర్లు ఏడా పోయినాయి, స్నైపర్లు 3 పెడతారన్నారు, 3 జగల్లో బాంబు చెప్పేసి చూసాం మేము కూడా. అదే వచ్చినాంగా, ఏమైంది, ఎవరు ఏం చేయలేకపోయారు. ఇది మొత్తం మాటలే మొత్తం. పోలీసుల సపోర్ట్ ఎలా ఉంది? సపోర్ట్ ఉంది. ఒకటే రాజా సాబ్ ఒకటే మాట అప్పుడు గుర్తుందా ఏం చెప్పిండు, ఏ కార్యకర్తకు అస్సలు కొట్టొద్దు, అదే లాఠీ తీసుకొని. అది మా రాజా సాబ్, అది మా రాజా సాబ్ అంటే. అట్లున్న ఫియర్లెస్ ఎవరికి లేదు. ఈ రోజు కూడా చెప్తున్నా అక్క, ఎవరికి ఫియర్లెస్ అంతా లేదు. ఉన్నంత దాంట్లోనే మనం ఎట్లుండాలంటే మనం ఒకటై ఉండాలి అంతే. పైసలు దునియాలో పెద్ద కాదు, సనాతన అనేది పెద్ద. ఈ రోజు దినంలో మేము చూపిస్తాం మేమేందో అంతే. ఉన్నంత దేవుడు కాపాడితే ఇంకా మంచిది చాలు. మేము అందరికి ఒకటే కోరుకున్నాం, అందరు మంచిగా ఉండండి, వాళ్ళందరికీ ఒక్కొక్కరు చూసుకోండి అంతే. మీ రేపటి దినం ఏమవుతుంది అది ఇది ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు, చూస్తుండు చాలు అంతే. నార్మల్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? ఏ పార్టీ ఉన్నా రాజాబాయ్ హవానే నడుస్తుంది. రాజాబాయ్ సీఎం కావాలనేది మా కోరిక, మా హిందువులు అందరిది కోరిక. సీఎం అవుతాడు కూడా ఫ్యూచర్లో. ముందు ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, రాజాబాయికి సీట్ ఇస్తారు వాళ్ళు. సీట్ ఇచ్చినప్పుడు సీఎం పార్టీ ఏ పార్టీ నుంచి? బీజేపీ నుంచి అవుతారు. బీజేపీ నుంచి అంటే రాజీనామా ఇట్లా చేశారు కదా, సో మళ్ళీ తీసుకుంటారు, రిటర్న్ తీసుకుంటారు. అది ఎట్లా కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పండి ఒకసారి. దానంతా జై బీజేపీ అంతే. దానంతా బేకార్ పార్టీ వెళ్ళలేదు. వచ్చినప్పటి నుంచి మన హిందూ దేవాలయ పైన దాడే చాలా ఎక్కువ అవుతుంది. అదే అదే 6 గ్యారెంటీల గురించి చెప్పండి. గ్యారెంటీలు రేవంత్ రెడ్డి ఆడ ఇక్కడ తినడానికి ఇప్పుడు లేదా, మనం చూస్తున్నాం కదా, ఇక్కడ తినడానికి బతుకు లేకుండా అయిపోతుంది. ఆడు ఇస్తాడు ఆ స్కీమ్ ముఖంకి 2500 పెన్షన్ అంటే ఏమైంది, ప్రతి ఇంటికి పెన్షన్ అన్నారు. ఆ ఫ్రీ బస్సు ఆగండి, ఫ్రీ బస్ ఏమైంది, ఫ్రీ బస్ ఏం లేదు, జస్ట్ మాటలు, జస్ట్ అది చేస్తాం. ఏడుంది ఇప్పుడు మొత్తం ఇట్లా జుట్టు పట్టుకొని కొట్లాడుతున్నారు. అమ్మ నేను పోతా ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తున్నారు, ఏమైంది, మస్తు ఇచ్చేసారు స్కూటీ. రిజర్వేషన్ల గురించి కూడా రిజర్వేషన్లు ఇవ్వలేదు. రిజర్వేషన్ ఎందుకు ఇస్తారు మ్యామ్? ఇప్పుడు ఉన్నంత ఇప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు మన ఎకనామీ ఎంత ఉంది, ఇప్పుడు 63 ఎకనామీ ఉంది. ఇప్పుడు మొత్తం లాస్ తెలంగాణ. ఇప్పుడు చూడండి కేటీఆర్ సాబ్ సరే మేము చెప్పుకుంటాం చేసిండు కాదని అనట్లేం, ఒక్కోసారి రాజా సాబ్కి ఛాన్స్ ఇవ్వండి అంతే, మేము అదే చూస్తాం. ఇంకోసారి అయితే అఖండ భారత్ అని మేము చూస్తున్నాం. నెక్స్ట్ ఒకటే యోగి మహారాజ్ రావాలని నేను కోరుకున్నా పిఎం నెక్స్ట్ అంతే. మోదీ ఇట్లా రిటైర్ ఇస్తే మన యోగి మహారాజ్ వస్తే అప్పుడు మేమేందో, అప్పుడు హిందూజం రైట్ ఏందో అప్పుడు అట్లా నడుస్తుంది. లేదు మోదీ రిటైర్ ఇప్పుడు అయిపోయింది, ఏజ్ అయిపోయింది, ఇంకా ఏం చేస్తాం ఒక మాట చెప్పాలంటే. ఎందుకంటే ఈరోజు దినంలో ఏంటంటే ఏడా పోయినా బాయ్, కానీ ఎంత చేసినా కూడా హిందూజం ఆల్వేస్ ముందే ఉండాలి. నేను ఒకటే కోరుకుంటాను, ఏడా ఏమున్నా అది ఇది ఏం కాదు. నార్మల్గా ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అనేది వార్ అనేది జరుగుతుంది కదా, నార్మల్ పెట్రోల్ రేట్లు పెట్రోల్ దొరకది, బంద్ అవుతుంది అని వార్త ఒకటి వస్తుంది కదా. రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా కూడా ఎందుకు అంత క్యూ కట్టుకొని మరి బంకుల చుట్టూ తిరుగుతున్నారు? ఎందుకంటే మన కాంగ్రెస్ చేసే పుకారు కాదు, మన వాళ్ళకి ఈడ సిటీలో ఉన్న వాళ్ళు తెలియలేదు. కావాలంటే మీరు అవుటర్ రింగ్ రోడ్ వండి ఒక్కడు బాటిల్ పట్టుకొని పోతలేరు, కానీ మన వాళ్ళు ఓరి అమ్మ ఏడైపోతారు, రేపు మన తిరగడానికి ఉండదు, మళ్ళీ నైట్ తిరగడానికి కావాలి, అందుకే పెట్రోల్ వేసుకొని పోతున్నారు, బాటిల్ నింపుకొని పోతున్నారు. వాళ్ళకి మళ్ళీ చదువుతున్నారంట, ఏం చదువుతున్నారో ఏమో అర్థమైతలేదు. వాళ్ళు ఊరోళ్ళు ఉన్నారే మంచోళ్ళు, ఇంటికాడ గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చింది కదా ఎలాంటి ప్రాబ్లం లేదు అని. ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు పెట్రోల్ కాగానే ఆల్రెడీ ట్యాంక్ వెనకాల ట్యాంక్ వస్తుంది, కానీ వాళ్ళు వేసి ఇస్తలేరు. ఒకటి క్యాన్ తీసుకోతే ఇంకోటి క్యాన్ తీసుకొస్తుండు, అది వీనికి యూజ్ కావాల్సింది వీనికి యూజ్ కాకుండా వీళ్ళు 2 ఒకటే తీసుకొస్తుండు, 7 కేజీలు అవుతుంది క్యాన్లు తీసుకొస్తుండు. మరి ఎందుకంటే నేను చెప్పాలంటే కొంతమంది ఫియర్ ఎట్లయిపోయిందంటే పెట్రోల్ లేదు, పెట్రోల్ కుప్ప పెట్రోల్ ఉన్నది, బస్ గ్యాస్ లేదు అంతే. ఎందుకంటే ఇజ్రాయెల్ ఏం చేసిండు, ఇరాన్ ఏం చేసిండు, డైరెక్ట్ పోయి మిసైల్ వేసిండు, ఈడేమో ఆన్ మీద వేస్తుండు, ఈడేమో ఆన్ మీద. ఎందుకంటే వాళ్ళు ఒకటి చేస్తుందేమో అమెరికా అంతే. ఈ పెట్రోల్ గురించే ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు అందరు ఇట్లానే చేస్తారు, మొత్తం అదే నడుస్తుంది. నెక్స్ట్ ఈ పప్పు ఏం చేస్తాడేమో ఆయనకే అర్థం కావట్లేదు. అమ్మో వద్దు, ఆయన పేరు తీయకూరు వద్దు ప్లీజ్, కైండ్లీ రిక్వెస్ట్ అక్క, ఆయన వద్దు మనకు. ఆయన వస్తే ఒకవేళ మోదీ ప్లేస్లో ఒకవేళ రాహుల్ గాంధీ వస్తే ఇండియా నెక్స్ట్ పాకిస్తాన్కి పోతుంది. వద్దు నాయన, నువ్వే పాకిస్తాన్కి వెళ్ళిపో. ఆయన వద్దు, ఆ పప్పువే వద్దు, ఆయన పేరే పప్పు, పాగల్ పప్పు, ఆయన సైకో నిజంగా. ఆయన ఎట్లా అంటే ఆయన మైండ్ పని చేయదు, ఎప్పుడేం మాట్లాడాలి. ఇంకొకటి యాసే
ఆలు घुसेगा वहां से सोना निकलेगा అట్లా అయిపోయిన పరిస్థితి. ఎలా అనిపిస్తుంది శోభయాత్ర? నేను ఫస్ట్ టైం వచ్చిన మస్తు దమ్ అవుతుంది నాకైతే. ఫస్ట్ టైం గెటప్ వేసారా? ఫస్ట్ ఎనర్జీ వస్తుంది. ఈ క్రౌడ్ చూసిన తర్వాత మధ్యలో తీసుకొని చెమటలు అయిపోయింది. క్రౌడ్ చేసి భయపడ్డా? డ్రైవర్లే కానీ చెమటలు వచ్చేస్తున్నాయి అయితే లేదు. ఫస్ట్ మస్తు ఎనర్జీ ఉంది, అప్పుడు మీరు లేరు. రాజా సింగ్ కోసం వచ్చారా లేకపోతే రాజాసింగ్ కోసమే వచ్చిన. టైగర్ రాజాసింగ్ కోసమే వచ్చిన. ఓకే, ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు? ఫస్ట్ టైం వచ్చారు కదా? అవును, ఫస్ట్ టైం వచ్చాను. మస్తు అనిపిస్తుంది. అంటే మళ్ళీ వస్తారా లేకపోతే? వస్తా మళ్ళీ గెటప్ వేసుకొని వస్తా. ఎక్కడి నుంచి వచ్చారు? మల్కాజ్గిరి, గౌతమ్ నగర్. ఇదే ఫస్ట్ టైం వచ్చారు? ఇదే ఫస్ట్ టైం. राजा भाई हमको तो बच्चे नहीं है, कुछ भी नहीं है, घर नहीं है, दार नहीं है। हम लोगों के घर में रहते, लोगों का काम करते, पेट को खाना खाते। जो भी करना है आपकी दया है। ఎలా అనిపిస్తుంది మీకు ఈ శోభయాత్ర? చాలా బాగుందని వస్తాము ఎప్పుడు. బాగుంది, చాలా బాగుంది. అందుకే ఇది రామగారి కోసమే వచ్చినాం. ఎప్పటి నుంచి వస్తున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి? 4 ఏళ్ళ నుంచి వస్తున్నాము. ఎట్లా అనిపిస్తుంది మీ అందరు? సూపర్. మీ అందరు ఫ్రెండ్సా? అందరూ అక్కగలము, కోడళ్ళు, చిన్ని చుట్టాలము, అక్క అందరము. మేము 5 years నుంచి వస్తున్నామమ్మ. మా భర్త ఇక్కడే. జై శ్రీరామ్. ఇక్కడే మేము ఇక్కడే ఉంటాము. ఎవ్రీ ఇయర్ ఇప్పుడు వస్తూనే ఉంటాం. మేము ఈ జులుస్లో పాల్గొంటాం. అన్ని ఫెస్టివల్స్ బాగుంటాయి ఇక్కడ. చాలా పండుగ ఉంది. పండుగ ఉంటుంది. చాలా బాగుంది. బాగా చెయ్యాలి, కలవాలి ఆయన కూడా. అదే మాకు కావాల్సింది. కలవాల పైన ఉంది కదా, ఈసారి పైకి ఎక్కింది కదా ఆయన. అట్లా అని కన్నుల పండుగ ఉంటుంది. ఫెస్టివల్ అంటేనే రామ్ లక్ష్మణ్ జానికి అంటే ఇది కన్నుల పండుగ. ఇది కన్ను. జై శ్రీరామ్. ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లన్నీ? శోభయాత్ర ఎలా ఉంది? राजा भाई के नेतृत्व में सब अच्छा हो रहा है. हर साल रैली निकालते हैं. ये राजा भाई टाइगर है यहाँ के. ये घोषा मिल के टाइगर है राजा सिंह. हर साल निकालते. ये ओल्ड सिटी में किसी की हिम्मत नहीं होती राजा सिंह के रैली को रोकना बोल. तो हर साल अच्छा निकालते हैं. हिंदू के शेर, बब्बर शेर टाइगर है. राजा सिंह इधर के हैदराबाद के शेर है. ఎన్ని ఇయర్స్ అవుతుంది జరగబట్టి? అంతా తెలియదు కానీ 2010 నుంచి स्टार्ट అయింది ఇది. 2010 से ये निकाल रहे राजा भाई. और ये कोटी तक जाता है. और सही पूरा हिंदू जिधर पूरा विलेज से आते हिंदू लोग, जितने भी हिंदू भाई हैं पूरा विलेज से आते हैं. और अच्छा है यात्रा निकलती, शोभा यात्रा. हर साल रामनवमी का ये यात्रा निकलता है. జై శ్రీరామ్. రాజా సింగ్ ని చంపేస్తామని ఒక లేఖ విడుదలైంది కదా, దాని మీద మీరు ఏం చెప్తారు? कुछ भी नहीं मैडम, वो सब फेक है. कुछ भी नहीं. ये हाथ लगाने वाला अभी तक यहाँ पैदा हुआ ही नहीं और आगे भी पैदा नहीं हो सकता. हिंदू का पूरा सपोर्ट है. बहुत भी हिंदू और लीडर्स पॉलिटिक्स वाले हैं, लेकिन कोई आगे नहीं आते. राजा भाई अकेले आगे आते हैं, हिंदू के लिए आगे आते हैं. उन्होंने बोलते हैं मरेंगे तो हिंदू बन के मरूंगा, कोई किसी के पार्टी के आगे नहीं झुकूंगा और हिंदू बन के मरूंगा. पहले ही बोलते हो ना हर साल. कुछ भी नहीं, पूरे बब्बर शेर है राजा भाई. जय श्री राम. నమస్తే అన్న. నమస్తే అమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు? ఇదేమో దూల్పేట మాది. ఎలా జరుగుతుంది శోభయాత్ర? ప్రతిసారి ఘనంగానే జరుగుతుంది. టైగర్ రాజా సింగ్ ఉన్నంత వరకు లేదు శ్రీరామనవమికి. ఓకే, ఎన్ని ఇయర్స్ అవుతుంది జరగబట్టి? సిన్స్ 10 years అవుతుంది అమ్మ. మీరు ఎప్పటి నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు? 2010 నుంచి అది 10 years, 2010 to 10 to 16 years, 16 సంవత్సరాలు. మేము చిన్నప్పటి నుంచి వస్తాం ఇక్కడికి. రాజా సింగ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఆయన హిందూ యువ సామ్రాట్ టైగర్ రాజాబాయ్. ఓకే, అంటే ఇప్పుడు అట్లాంటి రాజా సింగ్ ని బెదిరించాలని కొంతమంది చూస్తున్నారు కదా, లేఖలు విడుదల చేస్తున్నారు, చంపేస్తామని బెదిరిస్తున్నారు. సో దీని మీద ఏం చెప్తారు మీరు? అది రాశి మందమే వచ్చి చూపాలి. ఫేస్ ఫేస్ మాట్లాడితే దేనికైనా ఉంటుంది. యాంటోన్ ఏదైనా యాంటోన్ కొట్లాడితేనే ఫైట్ అవుతుంది. అది లేఖలు చాలా మంది రాస్తారు, చాలా మంది చెప్తారు. ఈ ఏర్పాట్లన్నీ ఎలా జరుగుతున్నాయి శోభయాత్రకు సంబంధించి? ఘనంగానే జరుగుతాయి అమ్మ ప్రతిసారి. ఈ శోభయాత్ర గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? శోభ చెప్పాలంటే ఇది మా సనాతన ధర్మం, మా హైందవ సామ్రాజ్యం గురించి తెలియజేస్తాం అందరికి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. राम लक्ष्मण जान के, राम लक्ष्मण जान के, छत्रपति शिवाजी महाराज की जय. भवानी जय. भवानी छत्रपति शिवाजी महाराज की जय. श्री राम.
टाइगर राजा सिंह